మీరు ఏ ముహూర్తం మొదలు పెట్టారు కానీ పిఠాపురం ఎమ్మెల్యే మాట అది పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు, పిఠాపురం ఎమ్మెల్యే తాలూకాని బళ్ళ మీద రాష్ట్రం తిరగడం మమ్మల్ని అరెస్ట్ చేస్తారని చెప్పేసి. సో మరి పిఠాపురం ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి కూడా అయ్యారు, డిప్యూటీ సీఎం ఆఫ్ ఏపీ. సో మీరు అన్నారు ఇందాక పవన్ కళ్యాణ్ గారు ఆనందం ఉన్నప్పుడు దూరం నుంచి చూడడం ఇష్టం అని. బట్ ఆయన ఏంటంటే ఆయన కోసం కష్టపడిన వాళ్ళు దగ్గర తీసుకోవడం ఆయన తీసుకుంది. సో మరి ఎలక్షన్ అయిన తర్వాత కలవడం కానీ మాట్లాడడం కానీ జరిగిందా? అంటే క్యాజువల్ గా కలిసి మాట్లాడడం అది ఎప్పుడు జరుగుతుంటాయి, ఎలక్షన్ జరుగుతాయి. ఒకటి ఈ పొలిటికల్ గా కూడా ఇన్వాల్వ్ అవడానికి ఒకటే రీజన్ అండి. పవన్ కళ్యాణ్ గారు కూడా మన సినిమాకి సంబంధించిన వ్యక్తి, ఒక నిజాయితీ గల వ్యక్తి. అలా రాజకీయాల్లోకి వెళ్ళి అంత కష్టపడుతున్నప్పుడు ఒక సినిమా వాడిగా మనం కూడా సపోర్ట్ చేయాలి కదా, ఆ ఉద్దేశం ఉంది. అంతేగాని మిగతా వేరే పొలిటికల్ పార్టీలు ఎక్కడ మనం ఎప్పుడు ఇన్వాల్వ్ అయింది కూడా లేదు. ఓన్లీ నాకు కళ్యాణ్ గారు అంటే ఫస్ట్ నుంచి ఇష్టం కాబట్టి ఆయన కోసం చేశారు. అయితే కళ్యాణ్ గారికి మీరు చాలా ఇష్టం. బేసిక్ గా ఇప్పుడు హైపరాజ్ అంటే మాకు సినిమాలకు సంబంధించిన వ్యక్తి మాత్రమే ప్రస్తుతానికి. మరి రాబోయే కొన్ని నెలల్లో ఏమన్నా దేనికన్నా కార్పొరేషన్ చైర్మన్ గా కానీ అలాంటిదేం లేదండి. మనం మన సినిమా వర్క్ చేసుకుంటూ ఆ టైంకి ఏం లేదండి. ఇప్పుడు అందరికీ అదే చెప్తున్నాను, మీ అందరికీ కూడా ఓటు హక్కు ఉంది కాబట్టి ఆ టైం వచ్చినప్పుడు ఒక 2 months 1 month మన రాష్ట్రం కోసం మన వంతు బాధ్యతగా మనం కూడా వెళ్ళి ఏదైనా చేయాలి కదా నచ్చిన నాయకుడి కోసం, అంతేనండి. మిగతా వర్క్ అంతా మా ప్రొఫెషన్ సినిమా కాబట్టి సినిమాల్లోనే టీవీలోనే ఇవే చేస్తుంటాం. అది ఆ టైంకి వెళ్ళి చేసే పని అంతే. అదే సార్, ఇస్తే తీసుకోరా? ఇస్తే కనుక ఏదైనా కార్పొరేషన్ కి అది నేను ఇలా అనుకుంటున్నాను, దీనికి నువ్వైతే సూటబుల్ అనుకుంటే కనుక తీసుకుంటారా? మిమ్మల్ని పిలిస్తే సీఎం గా చేస్తా అంటే తీసుకోరా మీరు? క్యాంపెయిన్ అయిపోయింది, ఇప్పుడు వాళ్ళు రోలింగ్ కూడా చేస్తున్నారు. అంటే త్వరలో నీకు ఎమ్మెల్సీ కూడా ఇవ్వబోతున్నారు. జనసేన తరఫు నుంచి నీకు ఎమ్మెల్సీ వస్తే ఉంది. నేను కళ్యాణ్ గారి కోసం వర్క్ చేశాను. బేసిక్గా ఆయన అంటే ఎంత ఇష్టం అంటే, ఆయన ఆనందంలో ఉన్నప్పుడు దూరం నుంచి చూడడం ఇష్టం, ఆయన బాధలో ఉంటే దగ్గరికి వెళ్ళి చూసుకోవడం ఇష్టం.